పుష్ప 2 మూవీ 1850 కోట్ల రికార్డులో 150 కోట్లు మింగేశారా? బాహుబలి 2 రికార్డ్నే మించాడు మా పుష్పరాజ్ అన్నారు. సడన్గా ఎందుకు లెక్కలు తగ్గిస్తున్నారు? అన్ని కోట్లు ఇన్ని కోట్లంటూ పుష్ప 2 టీం రిలీజ్ చేసిన పోస్టర్ల మండారం బయటపడిందా? ఎందుకురా ఇలా కొరివితో గోక్కున్నామన్న ఫ్రస్ట్రేషన్ మైత్రి మూవీ మేకర్స్కి పెరిగిందా? ఇవి డౌట్లు కాదు, సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో కమెంట్ల వల్ల ఎదురవుతున్న పంటిపోట్లు. నిజంగానే బాహుబలి 2 లాంటి మూవీ తాలూకు 1850 కోట్ల రికార్డ్ని పుష్ప 2 బ్రేక్ చేసిందంటే అదో సెన్సేషన్. కానీ అది ఎంతవరకు నిజం? ఇదే అందరిలో ఉన్న డౌట్. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్తో పుష్ప 2 లెక్కల్లో బొక్కలన్నీ బయటపడుతున్నాయని తెలుస్తోంది. ఇంతకీ నెంబర్లే కదా అని పుష్ప 2 టీం ఆ సినిమా వసూళ్లని ఎంతవరకు ఆర్టిఫిషియల్గా పెంచింది? అదే నిజమైతే బాహుబలి 2 రికార్డ్ని పుష్ప 2 బ్రేక్ చేయలేదనే చెప్పాలి. మరి అలా అని వాళ్ళు ఒప్పుకుంటారా? అసలు ఓవరాల్గా ఏం జరుగుతోంది? హ్యావ్ ఎ లుక్. పుష్ప 2 మూవీ 100 కోట్లు రాబట్టిందని పోస్టర్ వదిలి నిర్మాతలు తప్పు చేశారా? మైత్రి మూవీ మేకర్స్ చేసిన తప్పుకి దిల్ రాజుతో సహా మరో నిర్మాతకి పంచ్ పడిందా? ఈ డౌట్లకు కారణం ఐటీ రైట్స్. నిర్మాతల మీదే కాదు, పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ మీద కూడా ఐటీ రైట్స్ జరిగాయి. కట్ చేస్తే 1850 కోట్ల బాహుబలి రికార్డుని బ్రేక్ చేసిందన్న మాట వెనకున్న బొక్కలన్నీ బయటపడ్డాయంటున్నారు. మొన్న దిల్ రాజు తన భార్య తాలూకు అకౌంట్లున్న లాకర్లన్నీ తెరిపించారు, లెక్కలేశారు. అదే సమయంలో పుష్ప 2 లాంటి హిట్లతో దూసుకెళ్తోన్న మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల మీద కూడా ఐటీ రైట్స్ చేశారు. ఇప్పుడు కొత్తగా డైరెక్టర్ సుకుమార్ మీద కూడా ఐటీ రైట్స్ జరిగాయి. దీనికంతటికీ కారణం పుష్ప 2 రికార్డ్స్. 1000 కోట్లు, 1500 కోట్లు, 1800 కోట్లంటూ వరుసగా పోస్టర్స్ వదిలారు. ఫ్యాన్స్ను ఉద్రేకపరచడానికో లేదంటే మిగతా మూవీల కంటే తమ సినిమానే బాగా ఆడిందన్న గొప్పకుపోయో కోటాను కోట్ల వసూళ్లంటూ పోస్టర్స్ వదిలారు. ఇప్పుడు తీరా చూస్తే ఐటీ రైట్స్ జరిగాక లెక్కలు మారుస్తున్నారన్న కామెంట్లు పెరిగాయి. ఎందుకంటే పుష్ప 2 వసూళ్లు 1850 కోట్లు దాటి బాహుబలి 2 రికార్డుని బ్రేక్ చేశాయన్న మాట వచ్చిన వారం రోజుల్లోనే ఐటీ రైట్స్ జరిగాయి. కట్ చేస్తే లేదు 1700 కోట్ల వసూళ్లే పుష్ప 2 రాబట్టిందని చాలా వరకు మీడియాలో, వెబ్సైట్లలో నెంబర్లు మారాయి. అంటే మీడియాను మేనేజ్ చేశారా? చేస్తున్నారా? నిజంగా పుష్ప 2 మూవీకి అంత ఘనం వసూళ్లు రానప్పుడు ఇలాంటి పోస్టర్లు వదలడం దేనికి? ఇలా అడ్డంగా బుక్ అయ్యాక మాట మార్చడం దేనికి? ఇదే ఇప్పుడు మిగతా హీరోల ఫ్యాన్స్ అంతా ఫైర్ అవడానికి కారణమవుతోంది. అసలే బాహుబలి 2 రేంజ్ కలెక్షన్స్ రాకున్నా దేశవ్యాప్తంగా మాస్ హిస్టీరియా క్రియేట్ చేసేందుకు గోరంత హిట్ని కొండంత చేసింది ఫిల్మ్ టీమ్. దానికిప్పుడు అనుభవిస్తున్నారు. ఇది ప్రెజెంట్ ఇండస్ట్రీలో వస్తున్న కామెంట్. అసలు సినిమా బడ్జెట్ 100 కోట్లని, 300 కోట్లని, 500 కోట్లని గొప్పలు చెప్పుకోవడం, 1850 కోట్లతో రికార్డు బ్రేక్ చేసింది అనడం లాంటి మాటలు, పోస్టర్లే నిర్మాతల ఇంటి మీద ఐటీ దాడులకు కారణమయ్యాయి. వరుసగా రెండో రోజు కూడా మైత్రి మేకర్సే కాదు, మ్యాంగో సంస్థ, అలానే నిర్మాత అభిషేక్ అగర్వాల్తో పాటు దిల్ రాజు వైఫ్ ఫైనాన్స్ లిస్టులో కూడా లెక్కలు తేడా ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఐటీ శాఖ పుష్ప 2 వసూళ్ల లెక్కల్లో బొక్కలు తేలిస్తే 1850 కోట్ల వసూళ్లు నిజమైతే ట్యాక్స్ కట్టాలి. ఒకవేళ నిజం కాదంటే దొంగ కలెక్షన్స్ అంటూ కామెంట్స్ వస్తాయి. కాబట్టి వాటిని ఫేస్ చేయాలి. ఇది ముందు నుయ్యి వెనక గొయ్యి లాంటి పరిస్థితి.